స్నేహితులందరూ బాగున్నారు కదా? మీకోసం నేను ఒక మంచి ఆరోగ్యకరమైన వంటను తీసుకొచ్చానండి. అదేంటంటే నల్లేరు. ఇది ఎముకల బలానికి, విరిగిన ఎముకలను త్వరగా అతికించడానికి, కీళ్ళ నొప్పుల నివారణకు ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణం గల చెట్టు. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. బలహీనమైన ఎముకలు బలోపేతమవుతాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గి ఎముకల మధ్య జిగురు పెంచే గుణం ఇందులో ఉంటుంది. ఈ నల్లేరు బరువును తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. నల్లేరు ఆకులు, కాడలు తేనెతో తీసుకుంటే దగ్గు, శ్లేష్మ సమస్య పోతుంది. మన కాలేయ పనితీరును మెరుగుపరిచి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీన్ని శుభ్రం చేసి కట్ చేసే ముందు చేతికి గ్లౌస్ వేసుకోవాలి, లేదా 2 చేతులకు కొబ్బరి నూనె మంచిగా పూసుకోవాలి. 2 ఇంచుల ముక్కలుగా కట్ చేసి మునగ కాడలను పొట్టు తొలగించినట్లు ఈ ముల్లంగిని కూడా గనుపులు తొలగించి గుజ్జు లాంటి కాడ వచ్చే విధంగా ఆ గుజ్జు కాడను పచ్చడగా లేదా పొడిగా చేసుకోవచ్చు. ఈ నల్లేరు పొడిని తయారు చేసుకోవడానికి ఎండుమిర్చి 15, కారం తినే వాళ్ళు ఎక్కువ తీసుకోండి. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు గుప్పెడుగా తీసుకోండి. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, వీటికి సరిపడా ఉప్పు, ఇష్టం ఉన్న వాళ్ళు కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు. 2 రెబ్బల చింతపండు, అల్లం, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, పప్పులు ఇవన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకోండి. ఎండుమిర్చిని, కరివేపాకును వేయించి పక్కకు తీసుకోండి. ఆ కడాయిలోనే కొంచెం నూనె వేసి నల్లేరు ముక్కలను అందులో వేసి మగ్గించండి. చివరిలో కొంచెం చింతపండు వేసి కొద్దిసేపు ఉడికించి ఇవి చల్లార పెట్టుకోండి. ఈ పప్పులన్నీ మిక్సీ జార్లు వేసుకొని పొడి చేసి అందులో అల్లం వెల్లిగడ్డ వేసి పొడి చేసి ఈ చల్లబడిన నల్లేరు ముక్కలను కూడా అందులో వేసి పొడి తయారు చేసుకోండి. ఇది వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎముకలు బలంగా తయారై దృఢంగా ఉంటాము. ఎన్నో ఔషధ గుణాలు గల ఈ నల్లేరు పొడి 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కొంచెం శ్రమపడి చేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని పొందగలము. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులను దూరం చేసుకోగలుగుతాము. మీరు కూడా ఈ పొడిని తయారు చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరని మనవి.